భీమ్గల్ మండలం సిద్దపల్లి గ్రామానికి చెందిన కూనే జితేందర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మొమెంటో వారు బెస్ట్ ఐకాన్ అవార్డు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అందజేశారు. గురువారం నాడు నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సోషల్ యాక్టివిటీస్ బెస్ట్ ఐకాన్ అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. సమాజంలో జరిగే విషయాల పట్ల సామాజిక సేవలు, మొక్కలు నాటడం, ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు ముందంజలో ఉండి ఆదుకోవడం, హెల్త్ క్యాంపులు నిర్వహించడం ఇలాంటి కార్యక్రమాలు చేసే వ్యక్తులను నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ ఫర్ మూమెంట్ వారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొందరిని ఎంపిక చేసి ఈ అవార్డు ప్రదానం చేశారు. ఇందులో భాగంగా భీమ్గల్ మండలం సిద్దపల్లి వాసి డాక్టర్ కూనే జితేందర్ నేషనల్ హ్యూమన్ రైట్స్ బెస్ట్ ఐకాన్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా చిన్న వయసులో యాక్టర్గా, డాక్టర్గా, జర్నలిస్టుగా సమాజంలో నిరంతరం పనిచేస్తూ ప్రజలకు ఏదో ఒక రూపంలో సేవలు అందిస్తుండడం అనతి కాలంలోనే మా మండలానికి ఎంతో గర్వకారణమని పలువురు కూనే జితేందర్ను అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా కూనే జితేందర్ మాట్లాడుతూ, ముందుగా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఆర్టీసీ డ్రైవర్ కూనే నడిపి గంగారం, గంగూబాయిలకు ఏదిచ్చినా ఈ జన్మలో రుణం తీరనిది. అలాగే నాపై ఎంతో నమ్మకంతో నేషనల్ హ్యూమన్ రైట్స్లో పదవిని, అంతేకాకుండా ఈరోజు అవార్డుని అందించినందుకు అధ్యక్ష, ఉపాధ్యక్షులకు ధన్యవాదాలు. అలాగే ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినా, ఎటువంటి అన్యాయాలు ఎక్కడ జరిగినా మా దృష్టికి తీసుకువచ్చినచో వెంటనే పరిష్కారం చేస్తామని జితేందర్ అన్నారు. హైదరాబాద్లోని సుందర విజ్ఞాన కేంద్రంలో మాకు ఈ రాష్ట్రం తరఫున బెస్ట్ కొన్ని ప్రోగ్రామ్ చేయడం వల్ల ఈ డ్రగ్స్ పైన కొన్ని కాలేజీలలో మొక్కలు ఇవన్నీ నాటడం వల్ల మాకు ఈ అవార్డు అన్నది లభించింది. ఈ అవార్డుకు సహకరించిన మా జిల్లా అధ్యక్షులు అనిల్ గారికి, ఉపాధ్యక్షులు వినోద్ గారికి, సురేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ మన రాష్ట్ర అధ్యక్షుల గారికి కూడా మా టీం కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు చేస్తామని మాపై ఇచ్చిన నమ్మకాన్ని, మీలో ఎవరికైనా ఏదైనా అవసరం పడితే మేము 24 గంటలు అందుబాటులో, మా జిల్లా బాడీ అందుబాటులో ఉంటుందని మేము తెలియజేస్తున్నాం.